నమస్తేనా. హలో హలో నమస్తే. ఎవరు బాబు నువ్వు? ఎక్కడ చూసినట్టు ఉంది అన్నా మీరు జోగులాంబ స్టార్ డిఎన్ఆర్ గారు కదన్నా? నేనే. అదే డిఎన్ఆర్ అంటే దాసవరం నాగరాజం వేరే కదన్నా? నేనే అండి. అవునా, పొద్దున నేను మిమ్మల్ని సెంటర్లో చూసిన చాలాసేపు నిలబడి ఏంటన్నా, ఎందుకనా? కనీసం ఎవడన్నా కూడా నన్ను గుర్తుపట్టకపోతాడా, హాయ్ అని చెప్పకపోతాడా అని ఇలా కానీ అట్లా అన్నా నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అన్న, చెప్పండి, మీతో ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకుంటున్నాను. అవునా? నేను చాలా బిజీ ఉంటా కానీ ఇంకా నువ్వు లేక వచ్చినావు అడుగుతున్నావు కాబట్టి సరే సరే ఇంటర్వ్యూ తొందరగా ప్రశ్నలు అడిగేస్తే నేను చెప్పేసి వెళ్ళిపోతాను. సరేనా. మీరు యూట్యూబర్గా ఒక ఛానల్ ఎందుకు పెట్టాలి అని అనుకున్నారన్నా? చాలామంది ఛానల్ పెడతా ఉంటారు కదా, అట్లని నేను కూడా ఏదైనా ఒక కొత్తగా ట్రై చేద్దాము అలా అది అన్నా. ఇప్పుడు మీరు ఏమన్నా కాన్సెప్ట్ పెట్టుకొని వీడియోస్ తీస్తున్నారా, కాన్సెప్ట్స్ లేకుండా వీడియో తీస్తున్నారా అన్న? అంటే ఇప్పుడు చాలా మంది కాన్సెప్ట్ పెట్టుకొని అలా యాక్చువల్గా మీకు ఏమైనా టీం ఉందా అన్న? ఎవరైనా టీం ఫోన్ చేసి ఏమన్నా అందుబాటులో ఎవరైనా ఉన్నారా అన్న? అంటే ఇప్పుడు మాకు కూడా ఒక టీం అనేది ఒక బిల్డప్ చేసుకున్నామని. అలా యాక్చువల్గా మీ ఛానల్లో ఏమైనా వీడియోస్ మిలియన్స్లో ఏమన్నా పోయాయా అన్న? అంటే మిలియన్స్ అంటే ఇంకా చూడాలి కానీ ట్రై చేసి. అలా యాక్చువల్గా మీ ఛానల్ ఏమైనా మానిటేషన్ ఏమన్నా అయిందా అన్న? మానిటేషన్ అంటే కొంచెం దగ్గరికి అది కాదన్న. యాక్చువల్గా మీ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీ ఛానల్ చూస్తున్నారు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? యాక్చువల్గా వ్యూస్ అన్ని పోతున్నాయి అనుకుంటున్నారా? ఎలా ఉంది అనుకుంటున్నారు? యాక్చువల్గా ఇంకా మీకు నేనే సహనం అంటే నా సహనంతోనే ఆటలు ఆడుకున్నావు కదా నాయన. ఇంకా ఏమన్నా అడగాలి? ఇంత కొట్టాక ఇంకేమన్నా అడుగుతారా?